అమ్మగారు బెండకాయ పులుసు పెట్టమంటారా ఫ్రై చేయమంటారా? పులిసే చేయవే, అయ్యగారికి పులిసే ఇష్టం. అమ్మగారు అయ్యగారు ఏం చేస్తుంటారు? అన్ని అయ్యగారికి ఇష్టమైన వంటలే చేస్తుంటారు. అయ్యగారా కష్టపడిపోతూ ఉంటారు, ఉదయం వెళ్తారు, నైట్ వస్తారు. నెలకి 50,000. అయ్యో బాబోయే, 50,000 సంపాదిస్తున్నారండి అయ్యగారు. అవునే. అవును, నువ్వు కూడా చాలా కష్టపడుతూ ఉంటావు కదా, నెలకి ఎంత సంపాదిస్తున్నావు ఏంటి? నేనా అమ్మగారు? నేనేం సంపాదిస్తున్నానండి? మార్నింగ్ 5 చేసుకుంటాను, సాయంత్రం 5 చేసుకుంటాను. ఇంటికి వచ్చి 10,000 వస్తాయండి. అవునా? మధ్యాహ్నం అంతా ఖాళీగానే ఉంటానండి. అయ్యగారంతా కూడా కష్టపడను నేను. ఇంటికి 10,000 అంట. 10,000 1,00,000 అవుతుంది. బాగానే సంపాదిస్తుంది. తింగలు కానీ లెక్కలు తెలియదు కానీ బాగానే సంపాదిస్తుంది. ఈ డబ్బులన్నీ ఏం చేస్తుందో మరి అడుగుదాం ఒకసారి. లక్ష్మి, ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నావేంటి? నేనేం చేస్తానండి, ఓ డబ్బా పెట్టేసుకున్నామండి అందరం కలిసి. అన్నీ వచ్చినవన్నీ, నెలకు వచ్చినవన్నీ ఆ డబ్బాలో వేసుకుంటామండి. సంవత్సరం తర్వాత తీస్తామండి. అవన్నీ ఆ డబ్బులకి ఏ జాగిస్తే ఆ జాగ కొనేసుకుంటుంటామండి. ఒక 4-5 కొని పెట్టేశామండి. ఎక్కడెక్కడ ఉన్నాయండి జాగాలు? ఎక్కడెక్కడండి? హైదరాబాద్లో 4-5 ఉన్నాయండి జాగలు. ఈ మధ్యనే ఒకటిలో కొందామని చూస్తున్నామండి. కోకాపేటే? అవునమ్మ గారు. అయ్యగారు అంత సంపాదించాలంటే ఏం చదువుకోవాలి ఏంటి? ఇది తెలిసినదో తెలియకంటే